మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం డిసెంబర్ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి ధనురాశి సంచారం చేస్తున్నారు. శుక్ర భగవానుడు కూడా ఈ వారం నుంచి ధనురాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. శుక్రుడి యొక్క సంచారం కూడా ధనురాశిలో ఉంటాం. సో చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక ధనస్సు, మకరం, కుంభం, మేనం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, అలాగే మిథునంలో గురుడు వక్రస్థితిలోను, సింహంలో కేతువు, అలాగే వృచ్చికంలో బుధుడు, రవి, కుజ, శుక్ర, చంద్రులు ధనురాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని యొక్క సంచారం, ఈ గ్రహాల సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో గత వారం చేసిన వీడియో వార ఫలాల్లో ఎందుకు చాలా కొంత అనీజీగా ఫీల్ అవుతున్నట్టున్నారు, మీరు కొంచెం వీక్గా ఉన్నట్టున్నారు, డిస్టర్బెన్స్డ్గా అన్నట్టు చాలామంది పెట్టారు మన ఫ్యామిలీ మెంబర్స్. యాక్చువల్లీ మా పిల్లల యొక్క ముత్తాత ఆయన ఒక 95 years ఓల్డ్, ఆయన వెళ్ళిపోయారు, శివైక్యం చెందారు. సో వెరీ స్ట్రెస్ఫుల్ టైం అండ్ మార్నింగ్ నుంచి నైట్ దాకా చాలా హెక్టిక్ వర్క్లో అండ్ అక్కడ కార్యక్రమాలు అవన్నీ చూసుకుంటా రాత్రి 2ంటికి ఎప్పుడు ఇంతమంది మళ్ళీ మన గురించి వెయిట్ చేస్తారు, కంపల్సరీ వీక్లీ మనం అందించాలన్న ఉద్దేశంతో సో మనం అది అందించడం జరిగింది. సో ఆ రోజు వెరీ స్ట్రైన్ఫుల్ డే, బట్ ఇంతమంది వెయిట్ చేస్తారని చెప్పి చేయడం జరిగింది. అంత అనీజీగా ఉన్నా కూడా, అంత చాలా ఓపిక లేకపోయినా కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు 7 సంవత్సరాల్లో గ్యాప్ రాలేదు కాబట్టి గ్యాప్ రాకుండా ఉండడం కోసం కష్టపడి చేశాను. అందుకే పోయిన వార ఫలితాలు ఆ విధంగా వచ్చే తప్పించి నాకైతే ఏం లేదు. ఐఎమ్ ఫుల్లీ హెల్దీ. ఓకే, సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు, లాభంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. లేదు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది ఈ యొక్క 5 రోజులు కూడా. వారం ప్రారంభం ఈ రాశికి చూస్తే కనుక పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో మెయిన్గా ఈ రాశికి ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కొన్ని లాభాలు వస్తాయి, పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కొన్ని గెయిన్స్ వస్తాయి. అలాగే ప్రొఫెషన్ రీత్యా మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్లో మనకి మంచి ఆఫర్ వస్తుంది, హైక్స్ వస్తాయి అనుకున్న వాళ్ళకి. బట్ దిస్ ఈజ్ ద టైం, సమ్ టెస్టింగ్ టైం. బట్ ఇక్కడ ప్రజెంట్ ట్రాన్సిట్లో ఉన్న రవి కానీ, కుజుడు కానీ, అలాగే అక్కడ ఈ చంద్రుడి యొక్క సంచారం కానీ వారం ప్రారంభంలో ఇవేవి కూడా పంచమ స్థానంలో అంత బెటర్ రిజల్ట్స్ ఇచ్చేవి కావు. వీటి విషయాల్లో మెయిన్గా అంటే సంతానపరమైన విషయాలు, హూ క్యారింగ్ ఉమెన్స్ ఉంటే కనుక సంతానపరమైన విషయాలు కొంచెం వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉంటాం అనేది ఈ టైంలో చాలా అవసరం, మంచిది కూడా. సో అలాగే గురువు గారు కూడా లాభంలో వక్రంలో ఉంటాం కానీ, పంచమ స్థానంలో ఈ గ్రహాలు ఉంటాం కానీ వచ్చే డబ్బులు స్ట్రక్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ ఈ మంత్ ఫ్లో ఆఫ్ మనీ అనేది కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ విషయాల్లో ప్లానింగ్కి సంబంధించి జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ప్లానెట్స్ నాట్ దట్ మచ్ గుడ్ ట్రాన్సిట్. ఈ జనరల్గా ఆల్ ఫైరీ సైన్స్ ఆస్పెక్టింగ్ 5th house పిల్లలకు కూడా కొంచెం వాళ్ళు మొండిగేయటం కావచ్చు, పిల్లలకి సంబంధించిన విషయాల్లో కూడా నాట్ దట్ మచ్ స్మూత్గా ఉండదు పిల్లలతో డీలింగ్ కూడా. ఇక సోమ మంగళవారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో అది సేమ్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కేర్ తీసుకోండి. ఈ రాశి వాళ్ళు అనవసరమైన డెబిట్స్, లోన్స్ జోలికి పోవద్దు. అనవసరమైన అప్పుల జోలికి వెళ్తే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి రాశి వాళ్ళు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్త తీసుకోండి. బుధ, గురు, శుక్రవారాల్లో చూస్తే కనుక 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే రాహు కూడా అక్కడే ఉన్నారు.
సో ఇక్కడ ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు అనే ఒక రకమైన డైలిమా ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపించే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో అయినా, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, బిజినెస్ పార్ట్నర్షిప్ విషయాల్లో అయినా, కాంట్రాక్ట్స్ విషయాల్లో అయినా. సో ఫ్యూచర్లో ఎనీ అవాంతరం వస్తే పరిస్థితి ఏంటి అనేది ముందు మైండ్లో సెట్ చేసుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా వ్యాపారంలో తీసుకునే డెసిషన్స్ విషయాల్లో మెయిన్గా జాగ్రత్తగా ఉండడం మంచిది. మ్యారిటల్ లైఫ్ విషయంలో బాండింగ్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్ పార్ట్నర్స్ మధ్య బాండింగ్ అనేది మంచిగా ఉండటం ఈ టైంలో చాలా అవసరం. అలాగే వారాంతానికి చూస్తే కనుక చంద్రుని యొక్క సంచారం అష్టమ స్థానంలో, అక్కడే శని కూడా ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి టైం వేస్ట్ చేయటం, కొన్నిసార్లు మీ ఆలోచనలు అనవసరంగా ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు అనుకోండి టైం వేస్ట్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా బెటర్గా లైఫ్ని ట్యూన్ చేసుకునే విధంగా ఈ టైంలోనే అనవసరమైన వ్యసనాలు బారిన పట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్ ఆఫ్ దిస్ నెగిటివ్ ఇష్యూస్. కాబట్టి మ్యాచెస్ చూసే విషయంలో కూడా సింహరాశి వాళ్ళకి బిట్ కేర్ఫుల్గా ఇక్కడ మ్యారేజ్ కంపాటబిలిటీ, మ్యాచ్ మేకింగ్ జాగ్రత్త చూసుకుని చేసుకోవడం అనేది మంచిది. నేను చెప్పినట్టు ఇప్పుడు ఇన్ దిస్ టైం వ్యాపారంలో పెట్టుబడికి సంబంధించి ఇక్కడ మనీ ఫ్లో మీకు వచ్చేది తక్కువ, ఇక్కడ ఆగిపోయేది ఎక్కువ, అండ్ ఉన్నదాంతో సర్దాలి. అంటే ఇది ఎక్కువ మైండ్లో పెట్టుకొని దీన్ని ఎలా డీల్ చేస్తే బాగుంటుంది ఈ వారం అనేది మీరు చూసుకోండి. కాబట్టి ఈ 5th హౌస్లో ఉన్న రవి కుజులకి ఇష్టదైవారాధన మీరు ఎంత చేసుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ వారం అంత బాగుంటుంది. నెక్స్ట్ శనివారం పూట చక్కగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం, నీలాంజన సమాభాసం నిత్యం చదువుకోవటం, శనికి తప్పకుండా తైలాభిషేకం చేసుకుంటూ ప్రదక్షిణాలు చేసుకోవటం శనివారం పూట ఇంకా మంచి బెస్ట్ రిజల్ట్స్ సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.